The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. నమస్తే, వెల్కమ్ టు హెల్తీ కాన్వర్సేషన్స్ విత్ ఐ డ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈ రోజు మనతో ఉన్నారు హెల్త్ కోచ్ డాక్టర్ పవన్ గారు. సో ఫ్యాట్ విషయానికి వస్తే మనకి ప్రోటీన్ కానీ క్యాలరీస్ కానీ ఎంత అవసరమో ఫ్యాట్ కూడా అంతే అవసరం అని చెప్తుంటారు. మరి ఫ్యాట్ అంటే ఏంటి? చాలామంది గీ తినొద్దని చెప్తుంటారు, ఆయిల్స్ తగ్గించమంటారు. నిజంగా ఫ్యాట్ అనేది మన బాడీకి అవసరమా? ఈ టాపిక్ గురించి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. సో ఫ్యాట్ చాలా మంది చాలా రకాలుగా చెప్తున్నారు, బట్ అందరికీ అర్థమయ్యే విధంగా ఫ్యాట్ మన బాడీకి ఎందుకు కావాలి, ఎంత తీసుకోవాలి, ఎక్కడ మనం స్టాప్ చేయాల్సి ఉంటుంది, ఈ విషయం గురించి మాట్లాడదాం. ఓకే. సో ఫ్యాట్స్ విషయానికి వస్తే రెండు రకాలు ఉంటుంది. అంటే లైక్ సాచురేటెడ్ ఫ్యాట్స్ కానీ అన్సాచురేటెడ్ ఫ్యాట్స్ ఉంటుంది. ఇది ఫుడ్స్ ద్వారా అనుకుందాం. బట్ గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అంటే అందరికి అర్థమయ్యే భాషలో, అంటే వాడుక భాషలో మాట్లాడాలంటే గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్, మంచి ఫ్యాట్, చెడు ఫ్యాట్, ఇట్లా రెండు రకాలుగా డివైడ్ చేస్తే, ఇప్పుడు గుడ్ ఫ్యాట్స్ ఉండదు అనుకో. ఇప్పుడు చాలా మంది లైవ్ ఎగ్జామ్ అంటే నార్మల్ చెప్పేస్తాను, లైక్ ఇప్పుడు కట్టెపుల్లలాగా ఉంటారు కొంతమంది, బక్కగా ఇట్లా దుబ్బితే అట్లా గాలికి పోయేటట్టు ఉంటారు. వాళ్ళకి ఫ్యాట్ పర్సెంటేజ్ 0 ఉంటుంది. 0 కానీ 1%, 2% చూస్తుంటాం. చాలా మంది అట్లాంటి వాళ్ళలోనే హార్ట్ అటాక్ ఎక్కువ ఉంటాయి. చాలా మంది తెలియదు, సన్నగా ఉండే వాళ్ళలో కూడా హార్ట్ అటాక్ ఉంటాయి అనమాట, తెలియక. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నాలెడ్జ్ షేర్ చేయడానికి రియాలిటీగా ఉన్నది చెప్తున్నాను అనమాట. లైక్ శ్యామ్ సార్ అని ఉంటారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, అంటే ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ కార్డియాలజిస్ట్ ఇన్ ఎక్కడ కిమ్స్ లో వర్క్ చేస్తారు. ఒక ఆల్మోస్ట్ మన ఇండియా గర్వించదగ్గ డైరెక్టర్ కూడా కార్డియాక్ స్టంట్ జరిగింది. అది ఎవరికి తెలీదు, బట్ నా వల్ల చెప్పాలనుకోవట్లేదు అనమాట. బట్ జరిగింది. అంత పెద్ద టాప్ మోస్ట్ డైరెక్టర్, ఇండియా మొత్తం గర్వించదగ్గ డైరెక్టర్కే కార్డియాక్ హార్ట్ సర్జరీ జరిగి స్టంట్ జరిగింది. బట్ ఏ న్యూస్ లో లేదు, ఎక్కడ లేదు. ఆయన మాకు చెప్తాడు కాబట్టి, మాకు కొలీగ్ అంటే తెలిసిన వ్యక్తి అవ్వడం వల్ల, ఇట్లా కానీ దాసరి నారాయణరావు కానీ చాలా మందికి ఆయన స్టంట్స్ సర్జరీస్ జరిగాయి హార్ట్ ఆయన దగ్గరే. బట్ ఆయన అంటే చెప్పేటప్పుడు కానీ, మాకు అడిగేటప్పుడు కానీ మేము నాలెడ్జ్ షేర్ చేసుకోవాలనుకున్నాం. బట్ మేము ఎప్పుడైనా కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చెప్పే నాలెడ్జ్ని కానీ మా సైడ్ ఎవరెంత నాలెడ్జ్ ఇచ్చినా మాకు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట. ఇప్పుడు గుడ్ ఫ్యాట్స్, బ్యాడ్ ఫ్యాట్స్ అంటే ఈ రెండు ఫ్యాట్స్ ఎంత అవసరమో బాడీకి, ఎంత ఉండకూడదు అనేది నేను చెప్తాను. ప్రతి మనిషి ఇప్పుడు 2000 క్యాలరీస్ అంటే ఎన్ని గ్రామ్స్ తీసుకోవాలంటే ఒక అంటే మినిమం అంటే అట్లీస్ట్ ఒక 44 గ్రామ్స్ కానీ, లేకపోతే మ్యాక్సిమం 77 గ్రామ్స్ ఆఫ్ ఫ్యాట్ పర్సెంటేజ్ తీసుకోవాలి పర్ డేకి. సో ఇది కాకుండా నేను అసలుకి ఫ్యాట్స్ తినను, జస్ట్ నేను వెజిటేబుల్స్ వీటితోనే తింటానన్నా కూడా హార్ట్ అటాక్ కానీ, పాల్పిటేషన్స్ కానీ, వైబ్రేషన్స్ కానీ, స్కిన్ అంతా ఇక్కడ పల్చగా అయిపోవడం, పేల్ అయిపోవడము, హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఇవే అనమాట. ఎప్పుడైతే ఫ్యాట్స్ లేకున్నా కూడా, ఇప్పుడు చాలా మంది అంటారు, సార్ నాకు కొవ్వు దండి ఉంది మళ్ళీ ఫ్యాట్స్ రావా అంటారు. అట్లా కాదు. పర్సెంటేజ్ నేను అందుకే చెప్పాను కదా, ఎంత పర్సెంటేజ్లో ఉండాలి, ఎంత పర్సెంటేజ్ ఉండకూడదు అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఆర్గాన్స్ ఉంటాయి, కిడ్నీ కానీ, లివర్ కానీ, లంగ్స్, అంటే ఈ ఆర్గాన్స్ చుట్టూ కూడా కుషన్ లాగా అంటే ఫ్యాట్ అంతా డిపాజిట్ అయి ఉంటుంది అనమాట. ఎందుకు? ఆ ఆర్గాన్స్ ని ప్రొటెక్ట్ చేయడానికి ఉంటాయి అనమాట. సో నేను లేదు సార్, నేను ఇంకా ఒక 10 కేజీలు తెచ్చి ఆర్గాన్స్ చుట్టూ ఇంకా కాపాడుతానంటే అట్లా కాదు. సో నేను చెప్పినట్టు ఈ పర్సెంటేజ్ మేనేజ్ చేసుకుంటూ ఉంటే ఏం కాదు. పర్సెంటేజ్ చూసుకోవాలన్నమాట. అంటే బాడీలో ఎంత పర్సెంటేజ్ ఉండాలి, ఎంత 22% ఆఫ్ బాడీ ఫ్యాట్, లేకపోతే నేను దీనికంటే 100 మోస్తాను సార్ అంటే అది వేరే విషయం, హార్ట్ అటాక్ వచ్చి పోతారు, అది వేరే విషయం. బట్ ADEK అని ఉంటుంది, అంటే వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, కే. ఈ పేర్లు ఎందుకు, నేను ఇవే చాలా వైటమిన్స్ ఉన్నాయి, ఎందుకు ఈ 4 పేర్లు చెప్పానంటే దీస్ ఆర్ ది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. అంటే ఈ అబ్జార్బ్ అంటే ADEK కొంతమంది వినే ఉంటారు, వైటమిన్ డి ఎంత తీసుకున్నా కూడా అబ్జార్ప్షన్ రేట్ లేదు, లేకపోతే అని వినుంటాం. అంటే వాళ్ళల్లో అంటే ఆ ఫ్యాట్ కి సంబంధించిన టిష్యూ లేకపోవడం, ఫ్యాట్ పర్సెంటేజ్ లేకపోవడం వల్ల కూడా ఉంటది. అంటే ఈ వైటమిన్ ADEK అబ్జార్ప్షన్ రేట్ ఉండాలంటే మినిమం ఫ్యాట్ ఉండాలి బాడీలో. నెక్స్ట్ హార్మోన్స్, టెస్టోస్టెరాన్ అవ్వచ్చు, ఈస్ట్రోజన్ అవ్వచ్చు, వీటి అంటే ప్రొడక్షన్ కానీ, అంటే ఏమంటారు దీన్ని అంటే ప్రొడక్షన్ జరగడానికి ఫ్యాట్ పర్సెంటేజ్ అవసరం అవుతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి
ఇప్పుడు కొన్ని ఉంటుంది అంటే సేమ్ లైక్ ఫ్యాట్ ఎప్పుడైతే నేను ఇందాక ఇక్కడ కట్ చేశాను సాచురేటెడ్ ఫ్యాట్స్ అన్సాచురేటెడ్. సరే ఏం తింటే నాకు గుడ్ ఫ్యాట్స్ వస్తాయి బ్యాడ్ ఫ్యాట్స్ అనేది కూడా తెలియాలి చాలా మందికి. అంటే లైక్ ఇప్పుడు కొన్ని క్యాష్యూ ఉంటుంది, సీడ్స్ ఉంటాయి, ఎనీ టైప్ ఆఫ్ నట్స్ కానీ, వీటిలో ఫ్లాక్ సీడ్స్ అని, వీటిలో ఏముంటాయంటే గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇంకోటి ఆలివ్ ఆయిల్, అవకాడో, వీటన్నిటిలో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి. ఇప్పుడు బ్యాడ్ ఫ్యాట్స్ ఏమిటి కింద వస్తాయంటే మల్టిపుల్ టైమ్స్ అంటే ఆయిల్ యూస్ చేస్తాం చూడండి, ఎప్పుడైతే డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ ఇట్ ఆల్ కమ్స్ అండర్ బ్యాడ్ ఫ్యాట్స్ కింద వస్తుంది. మల్టిపుల్ గా యూస్ చేయడం వల్ల అయాన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల సాచురేషన్ ఎక్కువ అవ్వడం వల్ల అవి ట్రాన్స్ ఫ్యాట్స్ కింద రిలీజ్ అయిపోతాయి అనమాట. సో అలాంటివి బాడీకి అస్సలుగా తీసుకోకూడదు. సో ఇంకొకటి ఏంటంటే చాలా మందిలో ఉండే మిత్ ఏంటంటే ఇప్పుడు ఫ్యాట్ సార్ బాగానే చెప్పాడు, మరి సార్ ఇంత గుడ్ ఫ్యాట్స్ గురించి ఇంత మంచి చెప్తున్నాడంటే మనం మోసేద్దాం ఇప్పటి నుంచి ఫ్యాట్స్ అని చెప్పి అనుకుంటారు. బట్ ఏ ఫ్యాట్స్ తినాలని కూడా తెలుసుకోండి, గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ అనేది తెలుసుకొని తినండి. బట్ అది కూడా నేనేం చెప్పాను, సార్ చెప్పాడు మళ్ళీ గుడ్ ఫ్యాట్స్ అంటే సార్ మీరు అన్నట్లు ఫ్లాక్ సీడ్స్ లో మంచిగా ఉంటుంది, దాన్ని కేజీలు రోజు తింటానంటే కేజీలు ఇంత ఫ్యాట్ వస్తుంది, అప్పుడు నన్నే వచ్చి నా దగ్గర రాకూడదు. సో నేను చెప్పింది 77 grams మాత్రమే తినాలని చెప్పాను. ఇది నెత్తిలో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మన బ్రెయిన్ ఉంది, బ్రెయిన్ చుట్టూ 60% ఆఫ్ అంటే ఫ్యాట్ మొత్తము ఆక్యుపై చేసి ఉంటుంది. ఇది చాలా మందికి తెలియదు. సో మీరు అర్థం చేసుకోవాల్సింది ఫ్యాట్ అనేది చాలా మంచిది. ట్రై టు కన్జ్యూమ్ అంటే ఫ్యాట్ తీసుకోవడానికి ట్రై చేయండి. నేను కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను. కొంతమంది ఉంటారు అంటే నేను వేగన్స్ ఉంటారు, నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు. వేగన్స్ వాళ్ళు చాలా అంటే పగడ్బందీగా ఉంటారు, ఇది తినకూడదు ఇట్లా అంటుంటారు. అంటే వాళ్ళతో మాట్లాడాలంటేనే కూడా భయం. అంటే ఎట్లుంటారంటే రైట్స్ అవి ఇవి అంటుంటారు అనమాట. మీరు చేయండి రైట్స్, బట్ తెలుసుకోండి మీరైనా సరే వేగన్స్ ఎవరైనా అయినా ఇది. కానీ ఈ వేగన్స్ ఉండే వాళ్ళకి ఎందుకు ఆ విప్లవ భావం ఎక్కువ అవుతుంది. అలా అర్థం చేసుకోవాల్సింది మీరు కంప్లీట్ గా ఈ ఆకుల పైన డిపెండ్ అయ్యే వాళ్ళు, ఎక్కువ ప్లాంట్ బేస్డ్ ఉండే వాళ్ళు కొద్దిగా ఆలోచించుకోండి. మినిమం ఫ్యాట్స్. నాకు తెలిసిన వాళ్ళు వేగాన్లు అందరు చాలా మంది కట్టె పుల్లల్ని చూస్తాను అనమాట నేను. మళ్ళీ వాళ్ళకి నోరు దేవుడు ఎక్కడి నుంచి ఇచ్చాడో తెలియదు కానీ అరుస్తుంటారు, ఇది చేస్తుంటారు. అమ్మో ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ వాళ్ళతో చాలా డేంజర్ అనిపిస్తుంది. సో అవి ఎందుకో హార్మోనల్ కానీ లేకపోతే ఆ విప్లవభావం రావడానికి కారణం ఏంటంటే వాళ్ళకి కావాల్సినంత హార్మోన్ ప్రొడక్షన్ కానీ లేకపోతే కావాల్సిన బ్రెయిన్ లో ఉండే ఈ ఫ్యాట్ పర్సంటేజ్ లేకపోవడం వల్ల, లేకపోతే ఫుడ్ వాళ్ళు ప్రతిదీ రిస్ట్రిక్టెడ్ గా ఉండడం, ఇవి తినకూడదు అవి తినకూడదు, ఫ్యాట్ పర్సంటేజ్ చూసుకోకపోవడము, సో ఇవన్నీ జరుగుతుంటాయి అనమాట. సో మాక్సిమం అయినంత వరకు గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ లో ఏవైతే ఉన్నాయో డివైడ్ చేసుకొని తినడానికి ట్రై చేయండి. విల్ బి మోర్ హ్యాపీయెస్ట్ పర్సన్. ఇంకొకటి ఏంటంటే వినుంటాం లైక్ ఉపవాసం అంటే లైక్ మహాత్మా గాంధీ కానీ చాలా మంది ఉప్పు సత్యాగ్రహాలు లేకపోతే ఉపవాసాలు, కొంతమంది పొట్టి శ్రీరామ్ చాలా మంది ఇన్ని నెలల వరకు ఉపవాసం ఉన్నారన్నారు. కేవలం జస్ట్ బికాస్ ఆఫ్ ఫ్యాట్ అనేది ఏం చేస్తుందంటే ఇది ఎనర్జీ స్టోరేజ్ అనమాట. అంటే ఎప్పుడైనా బాడీలో ఏం లేదనుకో ఈ ఫ్యాటే బాడీ తీసుకోవడం స్టార్ట్ చేస్తుంది అనమాట. ఎక్కడి నుంచి తీసుకోవాలంటే అండర్ ది ప్రాసెస్ ఆఫ్ గ్లైకాలిసిస్ అంటాం అనమాట. ఫ్యాట్ నుంచి గ్లైకోజన్ గా కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ గా కన్వర్ట్ అయ్యి బాడీ అంతా యూజ్ చేసుకుంటది. సో ఇదంతా ఎక్కడ జరుగుతుంది అంటే లివర్ లో జరుగుతుంది అనమాట ఈ ప్రాసెస్ మొత్తం. సో బాడీలో ఫ్యాట్ అనేది అవసరము. సో ఎవరైనా సరే నేను జీరో మెయింటెనెన్స్ చేస్తున్నాను, ఫ్యాట్ లేకుండా ఉన్నాను అంటే మీరు త్వరగా టప్పం కడతారని అర్థం. అంటే సో ఫ్యాట్ మినిమం మెయింటైన్ చేయండి. అట్లీస్ట్ 10% 15% మెయింటైన్ చేయండి. ఫీమేల్ లో ఎంత మెయింటైన్ చేయాలి, మేల్ లో ఎంత మెయింటైన్ చేయాలని చెప్తాను. మేల్ లో వచ్చేసి 15% బాడీ ఫ్యాట్ ఉండాలి. ఫీమేల్స్ లో వచ్చేసి ఎందుకంటే ఇక్కడ పెల్విస్ కానీ ఈ అంటే ఈ రీజియన్ మొత్తం అబ్డామినల్ రీజియన్ ఎక్కువ ఫ్యాట్స్ అవసరమో ఆ స్టోరేజ్ కానీ అవసరం కాబట్టి 25% ఉండాలి ఫీమేల్స్. మేల్స్లో వచ్చేసి 15% ఉండాలి, ఫీమేల్స్లో 25% ఉండాలి. మెయింటైన్ చేసుకోవచ్చు. గుడ్ ఫ్యాట్స్ బ్యాడ్ ఫ్యాట్స్ తెలుసుకొని తినండి, సెట్, ఇబ్బంది ఏం లేదు. ఓకే. అండ్ మనం ఇందాక మాట్లాడుకుంటున్నట్టుగా సాచురేటెడ్ అన్సాచురేటెడ్, ఇప్పుడు మీరు అన్నారు డ్రై ఫ్రూట్స్ కానీ సీడ్స్ కానీ దీని నుంచి వచ్చేవి బాగా తీసుకోవచ్చు అని చెప్పి.
నా డౌట్ ఏంటంటే కరోనా టైంలో వాళ్ళు ఎక్కువగా జీడిపప్పు ఎక్కువ తినడం వల్ల హార్ట్ అటాక్స్ వచ్చాయి అనేది ఒక వాదన. నేను చెప్తాను డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల ఎందుకు వస్తాయి, అది తీసుకోవాల్సిన దాంట్లో తీసుకుంటే రావు అని చెప్పి. ఇఫ్ ఏదైనా ఇది కూడా ఎక్కువగా తీసుకుంటే నిజంగా అలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే నిజంగా వస్తాయి. మన వాళ్ళకి ఏది ఆగదు, చెప్పిన వెంటనే కరోనా వచ్చింది చక్క తినేలా ఆమ్ బూతులాగా తినడం కాకుండా ఎంత తినాలో అంతే తినాలి. అంటే ఇప్పుడు మినిమం క్వాంటిటీ ఇంత ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఎంత తీసుకోవాలో మన ఫిస్ట్ సైజ్ అంతే ఎంత దొరికితే అంత తినేయాలి. ఇట్లాంటి ఫిష్లు నాకు 20 పడతాయి అంటే అట్లా తింటే మాత్రం పోతారు మళ్ళీ. అట్లా కాకుండా మినిమం అంటే ఎంత పర్సెంటేజ్ లో అంత తింటే ఏం కాదు. నేను అంతే అంటున్నాం కదా, ఫ్యాట్ గుడ్ ఫ్యాట్ అయినా సరే ఏ ఫ్యాట్ అయినా నేను ఎంత చెప్పాను, 77 to 44 కానీ 77 grams తీసుకోవాలని చెప్పాను. నేను 1000 grams తిని నేను తొడగొడతానంటే కష్టం, చాలా కష్టం. సో అది నిన్ను తోడగొడుతుంది, హార్ట్ అటాక్ వచ్చి పోతావు. అది మీరు అడిగిన దాంట్లో జెన్యున్ క్వశ్చన్. చాలా మంది మల్టీవిటమిన్లు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకి దిక్కుమాలను అంటే లైక్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ తెలియదు, ఏం తెలియదు, ఊరికే మింగడం, అమ్మో కరోనా వచ్చింది మింగేయడం. సో ఇలా కాకుండా ఎంత తీసుకోవాలి, RDA ప్రకారం అంటే రికమెండెడ్ డైటరీ అలయన్స్ ప్రకారం ఎంత తీసుకోవాలనేది వాడికి ఏదో తలతిక్క మాసిలాగా పెట్టుకొని రాయలేదు అక్కడ వాడు రియల్ గా. అంటే ఈ డోసేజ్ ఎక్కువ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ట్రయల్స్ జరుగుతాయి కదా, మనకి ట్రయల్స్ అని ఉంటాయి అన్నమాట రీసెర్చ్ లో. ఆ ట్రయల్స్ లో జరిగినప్పుడు మోతాదు ఎక్కువ ఇవ్వడం వల్ల ఎంత అయింది, ఎక్స్పైరీ ఒక ఫుడ్ పైన ఎక్స్పైరీ డేట్స్ అని రాస్తారు. ఎందుకు, ఆల్రెడీ వాళ్ళు వాడడం వల్ల ఫంగస్ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల అలా జరిగి ఎక్స్పైర్ ప్రోడక్ట్స్ వాడొద్దు అని ఉంటుంది. సరే ఒక రోజు 2 రోజులు వాడినా ఏం కాదనుకో, బట్ చాలా లాంగ్ రన్ ఎక్కువ వాడేది మ్యాక్సిమం అందరికి ఎప్పుడైనా ఎక్స్పైరీ కనిపిస్తే అక్కడ కట్. RDA ప్రకారం చిన్నపిల్లలు ఇంత వాడాలి, పెద్దవాళ్ళు ఇంత వాడాలి అంటే ఇంతే వాడాలి. నేను అధిగమించి హెల్త్ చాలా మంచిది అసలు దీని నుంచి వాళ్ళు అంటే పోతారు. అది కరెక్ట్ క్వశ్చన్. ఓకే. సో ఇప్పుడు మనం రీల్స్ లో చూస్తుంటాం, ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో ప్రతి వాళ్ళు డ్రై ఫ్రూట్ నేను ఇలా సోక్ చేసుకుంటున్నాను, అసలు ఇది తింటే ప్రోటీన్ వస్తుంది, ఇది తింటే అసలు మీకు రక్తహీనత తగ్గిపోతుంది అని బోల్డ్ అండ్ వీడియోస్ వస్తున్నాయి కదా. ఫర్ మీరు అన్నట్టుగా అన్ని డ్రై ఫ్రూట్స్ నట్స్ హెల్దీగా తిందామని అనుకున్నారు, ఎంత క్వాంటిటీస్ తీసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్ గా 1 డేకి, మేల్ ఆర్ ఫీమేల్, ఎంత తినాల్సి వస్తుంది? ఇప్పుడు క్యాష్యూ అనుకోండి మోతాదులో అంటే 10 తీసుకోవచ్చు, క్యాలిక్యులేటెడ్ గా 10 డ్రై. మన వాళ్ళు ఒక దాంతో ఆగరు కదా, లైక్ క్యాష్యూ, బాదం, పిస్తా, అంజీర్ అని అన్ని ఆల్ మిక్స్ డ్రై ఫ్రూట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సన్స్, మొత్తం ఇప్పుడు ఎవరు అసలు హెల్త్ అవేర్నెస్ అంటే అదేనేమో డ్రై ఫ్రూట్ జ్యూస్ అనే స్టేజ్కి వచ్చేసాం మనం. ఆ ఆల్ మిక్స్ కొట్టినప్పుడు అది క్వాంటిటీ ఎంతకు మించకుండా ఉంటే బాగుంటుంది. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంటుంది, అదే చెప్పాం కదా, పర్సెంటేజ్ ఎక్కువ మోతాదులో ఫ్యాట్స్ అనేటివి ఎక్కువ అవ్వడం వల్ల కూడా వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు. అసలు నేను ఇంత డైట్ చేస్తున్నా ఎందుకు తగ్గట్లేదంటే ఇలాగే అనమాట, ఇష్టం వచ్చిన డైట్ చేయడం. సో అలా కాకుండా కొన్ని ఉంటాయన్నమాట, అంటే లైక్ మినరల్స్ కానీ అమైనో యాసిడ్ ప్రొఫైల్ ఉంటాయన్నమాట. అంటే ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్, నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉన్నాయనుకోండి మన బాడీలో ప్రొడ్యూస్ కావు, యూ హ్యావ్ టు టేక్ ఇట్ ఫ్రమ్ అవుట్ సైడ్. నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయి మన బాడీలోనే ఫ్రీగా ప్రొడ్యూస్ అయిపోతుంటాయి అనమాట. చాలా ఉన్నాయి, అంటే లైక్ వాలిన్ అని, ల్యూసిన్ అని, లైసిన్ అని, సిస్టోనిన్ అని, థ్రియోఫైనిన్ అని, అంటే ఈ పేర్లు చాలా ఉన్నాయి. ఈ ఎసెన్షియల్ నాన్ ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ బాడీకి అవసరం. అంటే ఇప్పుడు మెయిన్ థింగ్, ఇప్పుడు నేను డ్రై ఫ్రూట్స్లో ఉంటాయంటే అమైనో యాసిడ్ ప్రొఫైల్స్ ఉండవు. సో యూ హ్యావ్ టు టేక్ ఇట్. ఇప్పుడు మనకి అంటే తయారు చేసేది వే ప్రోటీన్ కానీ గమనిస్తే అన్ని గంటల తరబడి అంత ఫ్యాక్టరీ పెట్టి వాళ్ళు ఊరికే అనుకుంటే, ఇప్పుడు మీలాగే మీరు చిట్కాలు చెప్తారు కదా, ఇవిన్ వేసుకోండి, ఇంత ప్రోటీన్ బార్ తాగేసేయండి అంటారు. ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు అందరూ అడుక్కుని తినాలా చెప్పు? వాళ్ళు ఆ ప్రాసెస్ ఏంటి, ఆ టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు, 200 degrees హీట్ చేసి అయాన్స్ ఎక్స్చేంజ్ చేసి, నెక్స్ట్ ఆ ఫిల్టరేషన్ మెంబ్రెయిన్ ద్వారా వచ్చిన పౌడర్ని, అంటే ఆల్మోస్ట్ మిల్క్ని సపరేట్ చేయడము, వెయిన్ సపరేట్ చేయడము, ఇంతగానో కష్టపడేది మీరు 2 నిమిషాలు చిట్కా అగ్గిపెట్టి గ్యాస్ అంటిచ్చేసి చిట్కా చెప్పేస్తారు అన్ని. మళ్ళీ వాళ్ళు ఎంత బాగా చెప్తారంటే 24-50 grams ప్రోటీన్ వస్తుంది తినేయండి అంటారు. అరే మీరు చెప్పేది కరెక్టే, దాంట్లో ఎంత ఫ్యాట్ పర్సెంటేజ్ ఉంటుంది, అది ఎంతవరకు నా బాడీకి యూజ్ అవుతుంది అనేది కూడా చెక్ చేసుకోవాలి. సో ఎండ్ ఆఫ్ ది డే బ్రాంచ్డ్ చైన్ అంటే BCAA బ్రాంచ్డ్ చైన్ అమైనో యాసిడ్ ప్రొఫైల్
ఉందా లేదా, మినరల్స్ ఎంత ఉంది, ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది చెక్ చేసుకొని మ్మ్. మీరు తీసుకుంటే ఇబ్బంది ఏం లేదు. లైట్గా లిమిటెడ్గా తీసుకోవాలి. మ్మ్. ఒక పెద్ద పెద్ద కప్పులు కాకుండా ఇవి కాకుండా తీసుకుంటే మ్మ్. దాని ఫుల్ అంటే మంచిగా ఉంటారు. ఓకే ఓకే. ఏం తిన్నా కానీ లిమిటెడ్ వేలో తినాలి. తీసుకోవాలి. ఏం తిన్నా కానీ ఏం తిన్నా అంటే మళ్ళీ మీరు అన్ని కలిపి కొట్టేయకండి. బజ్జీలు ఇందాక చెప్పినట్టుగా సాచురేటెడ్ అన్సాచురేటెడ్ ఏంటి అనేది ఎక్కువగా ఇంట్లో చేసుకొని తినడానికి, హెల్తీగా తినడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా అవేర్నెస్ కల్పించే వీడియోస్ పవన్ సార్ త్రూ చేస్తూనే ఉంటాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.